శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ శనివారం వింతలు విడ్డూరాలు. ఇక కథలోకి వెళితే, ఒకానొక గ్రామంలోని ఒక పేద రైతుకు 3 కొడుకులు ఉండేవారు. రైతు వారిని అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశాడు. కొడుకులు తండ్రి పట్ల ఎంతో ఆదరాభిమానాలు కనబరిచేవారు. అందరూ కలిసి పొలం పనులు చేసుకునేవారు. కొడుకులు యుక్త వయస్కులయ్యాక తండ్రి వారికి పెళ్ళిళ్ళు చేశాడు. 3 కోడళ్ళు వచ్చారు. వారిలో వారు కలిసి మాట్లాడుకొని వారం రోజులు ఒక్కొక్క కోడలు ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులు వంట పనులు చేయాలని ఏర్పాటు చేసుకున్నారు. అది ఒక శనివారం. ఆ రోజు వంట పని చిన్న కోడలు వంతు వచ్చింది. వంట చేయడానికి పొయ్యి ముట్టిస్తూ ఉండగా వీధిలో నుంచి అమ్మా అన్న పిలుపు వినిపించింది. ఆమె వాకిట్లోకి వచ్చి చూస్తే చిరిగిన బట్టలతో ఒక బిచ్చగాడు కనిపించాడు. ఒళ్ళంతా దురదగా ఉంది. నూనె కొంచెం ఇస్తావా తల్లి, ఒంటికి రాసుకొని స్నానం చేస్తాను అన్నాడు బిచ్చగాడు ఆమెను చూడగానే. ఆమె ఇంటి లోపలికి వెళ్ళి సీసాలో నూనె తెచ్చి బిచ్చగాడి అరచేతిలో పోసింది. వాడు దాన్ని ఒంటికి రాసుకున్నాడు. పక్కనే చెరువు ఉంది, వెళ్ళి స్నానం చేసిరా, ఇంత తిని వెళ్దువు గాని అని చెప్పింది చిన్న కోడలు. బిచ్చగాడు స్నానం చేసి తిరిగి వస్తూ దారిలో పెద్ద పెద్ద ఆకులను కోసుకొని పళ్ళెంలా చేసుకొని మరీ వచ్చాడు. చిన్న కోడలు వాడికి ఆ ఆకులో భోజనం పెట్టింది. ఇంత మంచి భోజనం తిని చాలా రోజులైంది తల్లి అంటూ వాడు భోజనం పూర్తి చేసి ఆకును తీసి మడిచి ఇంటి చూరులో దోసి వెళ్ళాడు. కోడలు దాన్ని చూసింది కానీ ఆ సంగతి అంతటితో మర్చిపోయింది. పొలం పనులకు వెళ్ళిన ఇంటిల్లిపాది తిరిగి వచ్చి కూర్చొని భోజనం చేస్తూ వంటలు అద్భుతంగా ఉండటంతో చిన్న కోడల్ని ఎంతో మెచ్చుకున్నారు. అయినా ఇంటికి వచ్చిన బిచ్చగాడిని గురించి చెప్పే అవకాశం ఆమెకు రాలేదు. ఒకనాడు ఒక వారం గడిచింది. మరుసటి శనివారం వచ్చింది. ఆ రోజు వంట చేయడం 2వ కోడలి వంతు వచ్చింది. ఆమె వంట పనులు ప్రారంభిస్తూ ఉండగా బిచ్చగాడి కంఠస్వరం వినిపించింది. ఆమె వెలుపలకు రాగానే బిచ్చగాడు ఒళ్ళంతా కురుపుగలగా ఉన్నాయి, నూనె రాసుకొని స్నానం చేయాలి, కొద్దిగా నూనెవు తల్లి, పుణ్యం ఉంటుంది అన్నాడు. ఒళ్ళంతా పుళ్ళతో ఉన్నవాడిని చూడగానే ఆమెకు కంపరం కలిగి, నీలాంటి ముష్టి వెధవలకు ఇవ్వడానికి మా ఇంట నూనె లేదు, ఏమీ లేదు, వెళ్ళు అని తిట్టి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. నూనె లేకపోతే పోయింది. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, ఒక రొట్టె ముక్క ఉంటే పెట్టు తల్లి, తిని ఆకలి తీర్చుకుంటాను అన్నాడు బిచ్చగాడు. నువ్వింకా ఇక్కడే తగలడ్డావా అంటూ ఆమె లోపల నుంచే అక్కడున్న మురికి నీళ్ళ బొక్కెను తీసి కిటికీ గుండా వాడి మీదకు పోసింది. ఒక ముష్టివాడికి నువ్వు చేసే సాయం ఇదన్నమాట, ఈ రోజంతా నీకు నాగతే పడుతుంది అంటూ వెళ్ళిపోయాడు బిచ్చగాడు. కోడలు అదేం పట్టించుకోకుండా వంట పనిలో నిమగ్నమైపోయింది. సాయంకాలానికి పొలం నుంచి అందరూ తిరిగి వచ్చారు. ఎప్పట్లాగే భోజనాలు కూర్చున్నారు. అయితే వంట పాత్రలన్నీ ఖాళీగా ఉండడం చూసి 2వ కోడలు నిర్ఘాంతపోయింది. వాటిలో స్వయంగా వంటలు పెట్టి మూత పెట్టింది నేను. అయినా ఎవరో తిని వెళ్ళినట్లు పాత్రలన్నీ శుభ్రంగా తుడిచినట్టున్నాయి. కోడల పట్ల ప్రేమానురాగాలు. మామగారు ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. అంటే కోడలంటే అంత ప్రేమ అతనికి. మిగిలిన ఇతర కోడళ్లను పంట పనిలో వంట పనిలో ఆమెకు సాయపడమని చెప్పాడు. అయితే తిండి డబ్బా ఖాళీగా ఉంది, గుప్పిడి పిండి కూడా లేదు, కూరగాయల పుట్ట కూడా ఖాళీగానే ఉంది. పిండి ఖాళీగా ఉంది, కూరగాయలు లేవు, నూనె పాత్రలో బొట్టె నూనె కూడా లేదు. అయినా మామగారు కోడల్ని తప్పుపట్టలేదు. 2వ కొడుకును వెంటబెట్టుకొని అంగడికి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చాడు. కూరగాయలు కొని తీసుకొచ్చాడు. 3 కోడళ్ళు కలిసి వంట చేశారు. అందరూ తిని పడుకున్నారు. మరో వారం గడిచింది. 3వ శనివారం వచ్చింది. ఇప్పుడు వంట చేయడం పెద్ద కోడలు వంతు. ఆమె పొయ్యి రగిలిస్తూ ఉండగా, అమ్మా కొద్దిగా నూనెవు తల్లి అని బిచ్చగాడి కేక వినిపించింది. ఆ బిచ్చగాడి కంఠస్వరం విని వెలుపులకి రాగానే మళ్ళీ బిచ్చగాడు అదే మాట వల్లించి, ఒళ్ళంతా దురదలుగా ఉన్నాయి తల్లి, నూనె రాసుకుని స్నానం చేయాలి, కరుణ చూపు తల్లి అన్నాడు. వంట పనికి అంతరాయం కలిగిందని ఆమెకు పట్టరాని కోపం వచ్చింది.
దాంతోపాటు గత శనివారం కూడా తన తోడి కోడలు ఏమరపాటుతో ఉన్నప్పుడు ఈ ముష్టి వెధవే వచ్చి ఉన్నదంతా తిని దోచుకొని వెళ్ళాడేమో అన్న అనుమానం కూడా కలగడంతో, దొంగ వెధవ, పిండి కూరగాయలు నూనె మళ్ళీ దొంగిలించడానికి వచ్చావా, వెళ్ళు ఇక్కడి నుంచి అని గద్దించింది. అభాండం వేయకు తల్లి, నేను దొంగను కాదు, ఇంత నూనె పోసి రొట్టు ముక్క పెట్టు అన్నాడు. అంతే తల్లి, నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆ ముష్టివాడు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అన్నాడు బిచ్చగాడు. ఒరే, నీ ప్రార్థనలు దీవెనలు నాకు వద్దు అంటూ ఒక కర్ర పుచ్చుకొని, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా, గెంటమంటావా అన్నది ఎంతో ఆగ్రహంతో. అంటే నా ప్రార్థన మన్నించవన్నమాట. ఇక ఈరోజు నువ్వు చేసిన వంట మీ వాళ్ళు తిన్నట్టే అంటూ బిచ్చగాడు వెళ్ళిపోయాడు. వాళ్ళొక పిచ్చివాడి కింద జమకట్టిన పెద్ద కోడలు వాడి మాటలేవీ పట్టించుకోకుండా చకచకా పనులు ప్రారంభించి వంట పూర్తి చేసి తన వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అందరూ వచ్చి భోజనాలు కూర్చున్నాక వంటలతో ఉన్న పాత్రలను తెచ్చి వాళ్ళ ముందుంచి ఒక్కొక్క పాత్ర మీద మూత తీసింది. రొట్టెల చుట్టూ పురుగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ పప్పులో చీమలు, ఈగలు. వాటిని చూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె బోరున ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. పరిస్థితి మామగారికి అర్థమైంది. తెలియకుండానే మనం దేవతలకు ఏదో అపచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యాం. లేకుంటే గత శనివారం ఈరోజు ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం లేదు. మనం దేవతలను సంతోషపరిచి దేనికి ఏదైనా పరిష్కారం చూడాలి అన్నాడు సలోచనగా. ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకును వెంటబెట్టుకుని వెళ్ళి కావలసిన వంట సామాగ్రిని తెచ్చి ముగ్గురు కోడలను వంట చేయమని చెప్పాడు మామగారు. మరో వారం గడిచింది. 4వ శనివారం రానే వచ్చింది. ఆ రోజు వంట చేయడం మళ్ళీ చిన్న కోడల వంతు అయింది. ఆమె వంట చేయడానికి ఉపక్రమిస్తుండగా పరిచిత కంఠస్వరం మళ్ళీ వినిపించింది. వెలుపులకలు వచ్చి చూస్తే అదే బిచ్చగాడు. అలాగే నూనె అడిగాడు. కొన్నాళ్ళ క్రితం వచ్చి అడిగావు కదా, ఇంకా నీకు ఆ పుల్లు దురదలు పోలేదా అంటూ చిన్న కోడలు ఇంటి లోపలికి వెళ్ళి నూనె తెచ్చి వాడి చేతిలో పోసింది. వాడి నూనెను ఒంటికి రాసుకుంటూ ఉండగా, వెళ్ళొస్తానమ్మా, స్నానం చేసి వస్తాను అని చెప్పాడు. వెళ్ళి స్నానం చేసిరా, ఇంత తిని వెళ్దు గాని అన్నది ఆమె. కొంతసేపటికి వాడు ఆకుల పళ్ళెంతో తిరిగి వచ్చాడు. ఆమె పెట్టిన రొట్టెలు సంతోషంగా తిని, మీ భార్యాభర్తలు పిల్లాపాపలతో చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అంటూ లేచి తిన్న ఆకును చూరుకు దోపి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం ఆమె చేసిన వంటను అందరూ సంతోషంగా తిన్నారు. అంతా చాలా విచిత్రంగా ఉంది. ఒక శనివారం వంటలు కనిపించకుండా పోయాయి. మరొక శనివారం వంటల నిండా పురుగులు, చీమలు, క్రిమికీటకాలు. మరి ఈవేళ భోజనమేమో ఎంతో రుచిగా ఉంది. అంటే మన పట్ల దేవతలకున్న కోపం పోయిందన్నమాట, శాంతించినట్టుంది అన్నాడు మామగారు. అప్పుడే భోజనం చేయడానికి కూర్చున్న చిన్న కోడలు ఈ 2 శనివారాలలో వచ్చిన బిచ్చగాన్ని గురించి వివరించి, వాడు తమ ఇంటి చూరులో దాచి వెళ్ళిన విస్తరాకులను మామగారికి చూపించింది. మామగారు లేచి వెళ్ళి ఒక విస్తరాకును తీసి చూశాడు. అందులో మణులు, మాణిక్యాలు, రత్నాలు ఉన్నాయి. 2వ విస్తరణ తీశాడు. అందులో బంగారు నాణాలు ఉన్నాయి. ఆ కుటుంబం ఆనంద ఆశ్చర్యాలకు అవధం లేకుండా పోయాయి. అప్పుడు గత 2 శనివారాలలో బిచ్చగాడు వచ్చి నూనె అడిగినప్పుడు తామెలా తరిమి కొట్టింది పెద్ద కోడలు, 2వ కోడలు మామగారికి వివరించారు. బహుశా శని భగవానుడే బిచ్చగాడిలా మన ఇంటికి వచ్చాడనుకుంటాను. ఇప్పుడు ఆయన ప్రీతి చెందాడు అన్నాడు. రైతు ఆనందంగా కొన్నాళ్లకు ఈ సంఘటన గురించి ఇరుగు పొరుగుకు తెలిసింది. గ్రామ ప్రజలు శనివారాలలో శనీశ్వరుని పూజించేటప్పుడు ప్రధానంగా నువ్వుల నూనె పెట్టడం ప్రారంభించారు. ఆ సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు కూడా కొనసాగుతుంది. బాగుంది కదండి కదా. ఎప్పుడూ బిచ్చగాళ్ళని తిట్టుకోకూడదు, ఈసడించుకోకూడదు. మనకి సహాయం చేసే ఉద్దేశం ఉంటే పట్టెడన్నం పెట్టి పంపించాలి, లేకపోతే సానుకూలంగా చెప్పాలి, లేదు బాబు వెళ్ళిరండి అని. అంతేగాని కోపగించుకొని వాళ్ళు తిట్టుకోకూడదు. భగవంతుడు ఏ స్వరూపంలో వస్తాడో ఎవ్వరికీ తెలియదు.
బాగుంది కదండి కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.